నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. ఏప్రిల్ చివరి నుండి వేరుశెనగ సీజన్ ప్రారంభం. గుజరాత్లో ఫిబ్రవరి 24 నాటికి యాసంగి వేరుశెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 6,418 హెక్టార్ల నుండి తగ్గి 4,809 హెక్టార్లకు పరిమితమైంది. ఇందులో ఉత్తర గుజరాత్ సేద్యం 1900 హెక్టార్లు, కచ్లో 1,700 హెక్టార్లలో విస్తరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 2024-25 ఖరీఫ్, రబీ సీజన్లో ఉత్పత్తి వృద్ధి చెందినందున ధరలు పతనమయ్యాయి. ఫలితంగా యాసంగి సేద్యం వెనుకబడింది. తెలంగాణ రబీ సీజన్ సేద్యం గత ఏడాదితో పోలిస్తే 2,08,397 ఎకరాల నుండి పెరిగి 2,35,810 ఎకరాలలో విస్తరించడంతో పాటు దిగుబడులు వృద్ధి చెందినందున ధరలు మందగమనంలో చలిస్తున్నాయి. రాబోయే రోజులలో మహారాష్ట్ర, తూర్పు భారత్, మధ్యప్రదేశ్లో యాసంగి సరుకు రాబడులు ప్రారంభం కానున్నాయి. రైతులు, వ్యాపారులు మరియు స్టాకిస్టులు సరుకు నిల్వ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నందున ప్రతి వారం ధర 100 నుండి 250 పతనమవుతున్నది. ఏప్రిల్ నుండి యాసంగి సీజన్ ప్రారంభం కానున్నది. గుజరాత్లోని రాజ్కోట్లో ప్రతిరోజు 30,000 బస్తాల వేరుశెనగ రాబడిపై సాధారణ రకం 4,650 నుండి 4,900, మీడియం 5,150 నుండి 5,300, G20 సాధారణ రకం 5,100 నుండి 5,250, మీడియం 5,250 నుండి 5,400, నాణ్యమైన సరుకు 5,500 నుండి 5,625, BT32 సాధారణ రకం 4,600 నుండి 4,900, మీడియం 5,200, బెస్ట్ 5,325, గిర్నార్ 4 రకం 5,360 నుండి 5,750, బెస్ట్ 6,250 నుండి 6,675, రిసోడ్లో HPS 80 నుండి 90 కౌంట్ 8,100 నుండి 8,250, 50 నుండి 60 కౌంట్ 10,000 నుండి 10,200, బోల్డు సరుకు 7,900, 60 నుండి 70 కౌంట్ 7,500, 40 నుండి 50 కౌంట్ 7,900, 38 నుండి 42 కౌంట్ 8,200, తిజే కొత్త సరుకు 80 నుండి 90 కౌంట్ స్థానికంగా 7,200 నుండి 7,400, 50 నుండి 60 కౌంట్ 7,550 నుండి 8,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మరియు రాజ్కోట్లో నూనె 10 కిలోలు 1,425, గోండల్లో 1,400 ధరతో వ్యాపారమైంది. గోండల్, రాజ్కోట్, జునాగఢ్ ప్రాంతాలలో HPS ముంద్రా డెలివరీ 60 నుండి 70 కౌంట్ 7,450, 50 నుండి 60 కౌంట్ 7,650, 50 నుండి 55 కౌంట్ 7,750, 40 నుండి 50 కౌంట్ 7,900, 38 నుండి 42 కౌంట్ 8,200 మరియు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కొత్త సరుకు టిజే 80 నుండి 90 కౌంట్ స్థానికంగా 7,250, 50 నుండి 60 కౌంట్ 7,500, 140 నుండి 160 కౌంట్ 6,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బళ్ళారి, చెల్లకేరి, దావణగిరి, సీరా, చిత్రదుర్గ్, యాద్గిర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లో కలిసి వారంలో 25,000 బస్తాల వేరుశెనగ రాబడిపై 6,000 నుండి 7,500, కదిరి లేపాక్షి 5,000 నుండి 5,800, చెల్లకేరిలో HPS 80 నుండి 90 కౌంట్ 9,300, 70 నుండి 80 కౌంట్ 9,500, 60 నుండి 70 కౌంట్ 10, 400 నుండి 10,500, 60 నుండి 65 కౌంట్ 10,700 నుండి 10,800, 90 నుండి 100 కౌంట్ 8,900 నుండి 9,000, కళ్యాణి 7,000 నుండి 7,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో 15,000 బస్తాలు, మహోబాలో 10,000 బస్తాలు, మహారాణిపూర్లో 6,000 బస్తాలు మరియు మధ్యప్రదేశ్లోని నీమచ్ మార్కెట్లో 5,000 బస్తాల వేరుశెనగ అమ్మకంపై నాణ్యమైన సరుకు 4,500 నుండి 4,700, మీడియం బెస్ట్ 4,200 నుండి 4,500, సాధారణ రకం 3,800 నుండి 4,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
మహారాష్ట్రలోని పూణెలో ఆంధ్ర ప్రాంతం సరుకు హెచ్పిఎస్ 60 నుండి 65 కౌంట్ 10,800, 90 నుండి 100 కౌంట్ 8,600, గుజరాత్ సరుకు జాడా 40 నుండి 50 కౌంట్ 8,000, 35 నుండి 40 కౌంట్ 8,500, మధ్యప్రదేశ్ సరుకు టీజే 70 నుండి 80 కౌంట్ 7,000, రాజస్థాన్ సరుకు జాడా 60 నుండి 70 కౌంట్ 7,500, 50 నుండి 60 కౌంట్ 7,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు వేరుశెనగ 240 కిలోలు 18,500, పిండి 100 కిలోలు 2,850, నూనె 10 కిలోలు 1,430, ఎమ్మిగనూరు, కొల్లూరులో 1,330 నుండి 1,340, ప్రొద్దుటూరు 1,380, నరసరావుపేట 1,370 మరియు హెచ్పిఎస్ 70 నుండి 80 కౌంట్ 10,500, 60 నుండి 70 కౌంట్ 11,000, 50 నుండి 60 కౌంట్ 11,500. హైదరాబాద్లో ఆంధ్ర ప్రాంతం సరుకు హెచ్పిఎస్ 140 నుండి 160 కౌంట్ 6,700, 80 నుండి 90 కౌంట్ 8,800, 70 నుండి 80 కౌంట్ 9,400, 60 నుండి 70 కౌంట్ 10,300, 60 నుండి 65 కౌంట్ 10,700, 50 నుండి 60 కౌంట్ 11,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని చెన్నైలో ఆంధ్ర ప్రాంతం సరుకు ఎక్స్పోర్టు రకం 80 నుండి 90 కౌంట్ 9,200, 90 నుండి 100 కౌంట్ 8,820, 140 నుండి 160 కౌంట్ 7,000 నుండి 7,050, 60 నుండి 65 కౌంట్ 10,700, తిరువన్నామలై ఎరుపు రకం ఎక్స్పోర్టు రకం 80 నుండి 90 కౌంట్ 10,400, తెలుపు 90 నుండి 100 కౌంట్ 9,800, దిండిగల్లో కేరళ ఎక్స్పోర్టు రకం 80 నుండి 90 కౌంట్ 80 కిలోలు 8,100 ధరతో వ్యాపారమైంది. గుజరాత్లో గత వారం 80,000 బస్తాలు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో కలిసి 50,000 బస్తాలు, మధ్యప్రదేశ్లో 70,000 బస్తాలు, తెలంగాణలో గత వారం నిర్వహించిన 3 రోజుల లావాదేవీలలో 50,000 బస్తాలు, ఆంధ్రప్రదేశ్లోని ఆదోని, కర్నూలు, అనంతపురం, ఎమ్మిగనూరులో 70,000 బస్తాల సరుకు రాబడి కాగా 6,320 నుండి 6,790 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్ మిల్లులలో హెచ్పిఎస్ 80 నుండి 90 కౌంట్ చెన్నై డెలివరీ 9,100 నుండి 9,200, 70 నుండి 80 కౌంట్ హైదరాబాద్ కోసం 9,500, 60 నుండి 70 కౌంట్ మహారాష్ట్ర, హైదరాబాద్, చెన్నై డెలివరీ 10,300 నుండి 10,400, 60 నుండి 65 కౌంట్ 10,600 నుండి 10,700, 90 నుండి 100 కౌంట్ 8,800 నుండి 8,900, కళ్యాణి 7,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్థాన్లో వేరుశెనగ 4,800 నుండి 5,200, హెచ్పిఎస్ 40 నుండి 50 కౌంట్ 7,700 నుండి 7,800, 50 నుండి 60 కౌంట్ 7,500 నుండి 7,600, 60 నుండి 65 కౌంట్ 7,300 నుండి 7,400, 60 నుండి 70 కౌంట్ 7,150 నుండి 7,350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.